కాబట్టి మన చేతులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ దావీదుని గురించి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, కాబట్టి నీవు నాకు మందిరం కట్టడానికి వీల్లేదు. అయితే ఎవరు కట్టాలి? 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, సొలొమోను యెరూషలేములోనే తండ్రి అయిన దావీదు దావీదు సిద్ధపరిచిన స్థలం. సిద్ధపాటు అయితే ఎవరు చేశారు? దావీదు గారే చేశారు. అన్ని సిద్ధపాటు చేశారు, రెడీగా ఉన్నారు కట్టడానికి. కానీ నువ్వు కడతాకి వీలు లేదు. నీ గర్భమందు పుట్టినటువంటి నీ కుమారుడు ఈ మందిరాన్ని కట్టాలి అని చెప్పి దేవాది దేవుడు చెప్పినప్పుడు సొలొమోన్ గారు ఏం చేశారు? దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. పునాదులు ఏర్పరచెను. దేవునికి స్తోత్రం. ఏది కూడా మన ఇష్టం వచ్చినట్టు కట్టడానికి వీల్లేదు. ఆనాడు దేవుడు ఆ యొక్క ఓడను కట్టడానికి కూడా ఏం చేశాడు? ఆ మెజర్మెంట్స్ అన్నీ దేవుని యొద్ద నుండే వచ్చినాయి. ఇక్కడ కూడా దేవాది దేవుడు తెలియజేసినటువంటి విధముగా సొలొమోను గారు ఏం చేశారంటే ఆ దేవాలయాన్ని కట్టించారు.